ఏదైతే మీరు ఎన్నికల్లో ప్రధాన హామీలు సూపర్ 6 ఇంకా పూర్తి స్థాయిలో ఎక్కడ అమలు చేయట్లేదు, చెంబల్లో ఎంత లోయలో ఆ లోయ అగాధం లాంటి ఆర్థిక లోటు ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన దక్షతకి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ అసెంబ్లీకి కూడా రాకుండా ప్రతిపక్ష హోదా ఇమ్మంటే ఇవ్వకుండా తెలుగుదేశం పార్టీ ఈ విధంగా బిహేవ్ చేస్తుంది. మీరు గతంలో శాసనసభ సాక్షిగా ఏం మాట్లాడారు? ఒక్క ఇద్దరు మెంబర్ని కానీ లాగేస్తే మీకు ప్రతిపక్ష హోదా కూడా రాదు. మీరు అధికారంలోకి వచ్చారు కదా, కాపర్ డ్యామ్ విషయంలో మీ మీద కూడా ఆరోపణలు వచ్చినాయి కదా, తెలుగుదేశం పార్టీ ఆయన హయాంలో చంద్రబాబు నాయుడు కట్టిన టైంలో అది కూలిందని. చంద్రబాబు గారు 5 సంవత్సరాల్లో మరి ఎక్కడ పేపర్లో వార్త రాలేదే, ఎప్పుడొచ్చింది? ఈరోజు పోలవరాన్ని అంటే మీకు బిగ్ అచీవ్మెంట్ ఈ ఎన్డీఏ కూటమికి సంబంధించి క్యాపిటల్ అనేది అదే బిగ్ టాస్క్. మా పురపాలక శాఖ మంత్రి నారాయణ గారు మొన్న ఒక రోజు వారి ఆఫీస్కి వెళ్ళాం. వారి పనితనం మహా అద్భుతం అన్నమాట. అందరినీ ఆఫీసర్ని ఆయన అక్కడ కూర్చొని కేంద్ర సహకారం పూర్తి స్థాయిలో ఇవాళ మీ మీద ఆధారపడిన పరిస్థితి బీజేపీ. రాష్ట్రానికి ఇబ్బంది వచ్చినప్పుడు మోడీ గారు మాకు సహకరిస్తున్నారు. కేంద్రంలో అవసరమైనప్పుడు ఉపాధి విషయంలో కూడా కొంతవరకు మూవ్ అవుతున్నట్టున్నారు. జాబ్ మేళాలు కండక్ట్ చేస్తూ ఉన్నారు. ఈ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికి 2వ జాబ్ మేళా నిన్న జరిగింది. అయితే మొదటి జాబ్ మేళా భారీ ఎత్తున సంపద సృష్టి జరిగిద్దా? ఆయన అదే లక్ష్యంతో పనిచేస్తున్నారు. ఈ రాష్ట్రం ఇలా ఉంది, ఇంత ఆర్థిక లోటు ఉంది, మనం ఏం చేయగలుగుతామని. లోకేష్ గారు ఇంటి పట్టాలు కూడా కొన్ని చోట్ల ఇస్తూ ఉన్నారు. మీ నియోజకవర్గానికి సంబంధించి ఇంటి సమస్యలు కావచ్చు, ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? గతంలో బకాయిలు ఉన్నాయి. మీరు టిట్కో ఇళ్ళు, పేదల ఇళ్ళు ఒక 5-6 వేల కోట్ల రూపాయలతోటి వేల కుటుంబాలకి కార్యకర్తలు ఉత్సాహపరచడానిక లేదా వాళ్ళకి సమాధానం చెప్పుకోవడానిక కొన్ని వ్యాఖ్యలు, బెయిల్ లేని జైల్స్లో కొంతమంది కొన్ని రోజుల్లో కొంతమంది అరెస్ట్ కాబోతున్నారని స్టేట్మెంట్లు ఇస్తున్నారు. వాస్తవంగా నేను చాలా తగ్గాను అధికారం వచ్చిన తర్వాత. ఎందుకంటే బాధ్యత లేనప్పుడు మనం మాట్లాడటానికి, బాధ్యత ఉన్నప్పుడు మాట్లాడటానికి. నమస్కారం బ్రహ్మానందరెడ్డి గారు. నమస్కారం సార్. ఏదైతే మీరు ఎన్నికల్లో ప్రధాన హామీలు సూపర్ 6 ఇంకా పూర్తి స్థాయిలో ఎక్కడ అమలు చేయట్లేదు అనే వారికి మీరు చేసే సమాధానం? చెంబల్లో ఎంత లోయలో ఆ లోయ అగాధం లాంటి ఆర్థిక లోటు ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన దక్షతకి ఈరోజు ఇప్పటి వరకు జరిగిన మరి పథకాల అమలు అనేది ఒక నిదర్శనం అన్నమాట. ఎన్ని అగాధాలు, ఎన్ని అవాంతరాలు ఉన్నప్పటికీ కూడా ఈరోజు సూపర్ 6లో అవ్వాతాతలు అని చెప్పి శవాలను ఊరేగించిన వైసీపీ నాయకులకు చెప్తా ఉన్నాను. మరి 4,000 పెన్షన్ ఇవ్వటమే కాదు, హామీ ఇచ్చిన 3 నెలది కూడా కలిపి మొదటి నెల 7,000 ఇచ్చిన ఘనత కూటమి ప్రభుత్వాన్ని. ఆ తర్వాత గ్యాస్ సిలిండర్లు ఇచ్చారు. అలాగే ఉద్యోగస్తులకి మొదటి వారంలో వాళ్ళకి నిర్దేశిత సమయంలో వాళ్ళకి జీతాలు ఇస్తూ ఉన్నాం. అలాగే రైతు భరోసా ఇవ్వబోతా ఉన్నాం. అంటే రైతుకి అన్నదాత సుఖీభావ. అలాగే మరి వచ్చే అకాడమిక్ ఇయర్లో అందరికీ కూడా తల్లికి వందనం కార్యక్రమాన్ని మరి ఇచ్చేస్తూ ఉన్నాం. అందరికి ఇస్తారా? అందరికీ ఇస్తాం. ఇచ్చిన ప్రతి హామీని కూడా మరి నెరవేరుస్తాము, నెరవేర్చి చూపిస్తాం. అయితే కొంత సమయం పట్టుతుంది. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి 1000 రూపాయలు అవ్వాతాతల మీద ప్రేమ కురిపిస్తూ మాటల్లో ప్రేమ ఒలకబోసే వ్యక్తి 1000 రూపాయలు పెంచడానికి ఆయనకి 5 సంవత్సరాలు పట్టింది. మేము ఒక్కసారిగా రావటంతో పెంచాం. నిజంగా ఈ సామాజిక పెన్షన్లను ప్రవేశపెట్టిందే తెలుగుదేశం పార్టీ, ఎన్టీ రామారావు. ఆ రోజు 200 రూపాయలు ఆయన చేస్తే రాజశేఖర రెడ్డి గారు, 2,000 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు చేశారు. 1000 పెంచడానికి ఈయనకు 5 ఏళ్ళు పడితే 3,000 నుంచి 4,000కు పెంచిన ఘనత మాది. వికలాంగులకి 6,000కు చేసాము. అసలు పూర్తిగా డిజేబుల్డ్కి 10,000, కొంతమందికి కోమాల పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకి 15,000 హెల్పర్ కావాల్సి వస్తుందని చెప్పేసి మరి ఈ రకమైన సామాజిక న్యాయం చేస్తూ ఉంది తెలుగుదేశం పార్టీ. ఆర్థిక పరిస్థితిని చూసి ఇదంతా అంటారు. అంటే గతంలో వీళ్ళు చేసిన అసమర్థ ఆర్థిక విధానాలు, రాజకీయ విధానాల వలన ఈ రాష్ట్రం ఎంతో నష్టపోయింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ అసెంబ్లీకి కూడా రాకుండా
ప్రతిపక్ష హోదా ఇమ్మంటే ఇవ్వకుండా తెలుగుదేశం పార్టీ ఈ విధంగా బిహేవ్ చేస్తుంది, నేను ప్రెస్ మీట్ పెట్టుకుంటా, అక్కడ అసెంబ్లీ జరుగుతూ ఉంటే ఇక్కడ ప్రెస్ మీట్ పెడతా అని ఆయన మాట్లాడాల్సిన సభలో మాట్లాడాల్సినవన్నీ ఇవాళ ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు. అంటే ప్రజలకు అన్యాయం చేస్తుంది, ఇచ్చిన హామీల విషయంలోనే రెగ్యులర్గా మాట్లాడుతున్నారు. ఆయన వ్యవహార శైలి గురించి తర్వాత కొన్ని రోజులుండి కొన్ని బెంగళూరులో ఉండడం, జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తుంటే ఏమనిపిస్తుంది మీకు? ఆయన వ్యవహార శైలి, పార్టీ విధానాలు. ఇప్పుడు లుక్ బిఫోర్ యూ లీప్ అంటారు. మీరు గతంలో శాసనసభ సాక్షిగా ఏం మాట్లాడారు? ఒక్క 2 మెంబర్ని కానీ లాగేస్తే మీకు ప్రతిపక్ష హోదా కూడా రాదు అని చెప్పి ఇదే జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా మాట్లాడాడు. అంటే సంఖ్య తగ్గితే మీకు ప్రతిపక్ష హోదా రాదు అని మాట్లాడింది నువ్వే అనే విషయం నీకు గుర్తులేదా? ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సింది అధికార పార్టీ కాదు, ప్రజలు. రాజ్యాంగం తెలియదా నీకు? కనీసం నీ పార్టీలో ఎవడు తెలిసిన వ్యక్తి లేడా? ఈరోజు మేము ఇవ్వలేదనేంటి? అతను దమ్ము ధైర్యం ఉంటే ప్రజలు నీకు ఏ మేర బాధ్యత ఒప్పజెప్పారో దాని మీద నువ్వు స్టిక్ ఆన్ అవ్వాలి, మీరు ప్రజల తరఫున పోరాడాలి, సమస్యల్ని ప్రభుత్వ దృష్టికి తీసుకురావాలి. కానీ ఇక్కడ భయం, నీకే భయం. అసెంబ్లీ సాక్షిగా ఇది ఒక ప్రజా కోర్టు లాంటిది అసెంబ్లీ. ఈ ప్రజా కోర్టులో ప్రతి డిపార్ట్మెంట్ మీద, ప్రతి సబ్జెక్టు మీద మేము వైట్ పేపర్ రిలీజ్ చేయడం జరిగింది. వీటన్నిటికీ నువ్వు సమాధానం చెప్పాల్సి వస్తుంది. కాబట్టి నీ తప్పుల్ని ఎండగడతారనే భయంతో నువ్వు అసెంబ్లీని వదిలిపెట్టి పారిపోయావు. నిన్నెక్కడ నువ్వు ప్రమాణ స్వీకారానికి వచ్చిన రోజు తెలుగుదేశం కానీ, బీజేపీ కానీ, జనసేన సభ్యులు ఎవరన్నా నిన్ను అవహేళన చేశారా? చేయలేదు కదా. నీలాగా అవమానపరచలేదు కదా మా నాయకుడిని నువ్వు అవమానపరిచినట్టుగా. మరి ఎందుకు నీకు భయం? అంటే నీకు ప్రతిపక్ష హోదా ఉంటేనే నువ్వు అసెంబ్లీకి వస్తావా, లేకపోతే రావా? ప్రజలు నీకు ఇచ్చిన తీర్పును నువ్వు గౌరవించాలి ప్రజాస్వామ్య వ్యవస్థలో. అంటే 11 నెంబర్కి పరిమితమైనా సరే ఆయన వ్యవహార శైలి కానీ ఆయన ఆలోచన ధోరణి మారలేదంటారా? మారలేదు. ఇప్పటికీ కలలు గంటానే ఉన్నాడు. 3 సంవత్సరాల్లో నేను ముఖ్యమంత్రిని అవుతాను, ఏదో అన్యాయాలు జరిగిపోయినాయి. అసలు అన్యాయం చేసినోడి నువ్వు. ఈ రాష్ట్రంలో యువజన శ్రామిక రైతు పార్టీ అని చెప్పుకునే నువ్వు ఏ వర్గానికి న్యాయం చేసావో బహిరంగ చర్చకు సిద్ధమా? యూత్ కోసం ఏం చేసావు? వాళ్ళ భవిష్యత్తుని గంజాయి డ్రగ్స్లో ముంచేసావు. ఎంతోమంది వాళ్ళ కడుపు కట్టుకునే పిల్లల్ని చదివిస్తూ ఉంటే ఈరోజు గ్రామాల్లో మరి గంజాయి ఉంటే దాన్ని కంట్రోల్ చేయటం కోసం ఒక ఈగిల్ స్క్వాడ్ వేసి ప్రభుత్వం ఎంత ఇబ్బందులు పడుతూ ఉందో మాకు తెలుసు. అలాగే యువత కోసం మెగా డిఎస్సి అన్నావు, ఏటా జాబ్ క్యాలెండర్ అన్నావు. అన్నీ మోసం చేసిన వ్యక్తివి నువ్వు. ఈ రాష్ట్రంలో యువత భవిష్యత్తును నాశనం చేశావు. శ్రామికులు ఒక విశాఖ ఉక్కు 5 సంవత్సరాలలో ఆ కార్మికుల కోసం నువ్వు ఏ రోజన్నా పోరాడావా? ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రైవేటైజేషన్ని ఆపడంతో పాటు అప్గ్రేడేషన్ కోసం 10,000 కోట్ల రూపాయలు తీసుకొని వచ్చామంటే కార్మికుల పట్ల మాకున్న చిత్తశుద్ధి. అది కంటిన్యూ అవుతుందా? ప్రైవేటైజేషన్ ఆగిపోయినట్టేనా? ప్రైవేటైజేషన్ అవ్వట్లేదు. గవర్నమెంట్ సెక్టార్లోనే కొనసాగుతూ దానికి లేటెస్ట్ టెక్నాలజీని జోడించడం కోసం 10,000 కోట్ల రూపాయలు గ్రాంట్గా తీసుకొచ్చింది మనం. అలాగే పోలవరం, ఆంధ్రుల జీవన. అసలు పోలవరం అంటే నీకు ఆలోచనే లేదు. ఈరోజు బాబు గారు సరే కావచ్చు, అబ్దుల్ కలాం గారు ఏం చెప్పారు? కలలు కానండి, దాన్ని సాకారం చేసుకోండి అన్నారు. అంటే మీరు అధికారంలోకి వచ్చారు కదా, కాపర్ డ్యామ్ విషయంలో మీ మీద కూడా ఆరోపణలు వచ్చినాయి కదా. తెలుగుదేశం పార్టీ ఆయన హయాంలో చంద్రబాబు నాయుడు కట్టిన టైంలో అది కూలిందని. చంద్రబాబు గారు 5 సంవత్సరాల్లో మరి ఎక్కడ పేపర్లో వార్త రాలేదే. ఎప్పుడొచ్చింది? రీసెంట్గా వచ్చింది. ఈరోజు పోలవరాన్ని మేము సగర్వంగా మా రామానాయుడు గారు, మా ముఖ్యమంత్రి గారు చెప్పారు 27 పూర్తి చేస్తామని చెప్పేసి. అంటే మీకు బిగ్ అచీవ్మెంట్ ఈ ఎన్డీఏ కూటమికి సంబంధించి క్యాపిటల్ అనేది అదే బిగ్ టాస్క్. ఇప్పుడేదో కొంచెం అచీవ్మెంట్ లా కనిపిస్తుంది అంటున్నారు. 40,000 కోట్ల రూపాయలతోటి అమరావతి రాజధాని అభివృద్ధి చేయబోతున్నారు. ఈరోజు మా పురపాలక శాఖ మంత్రి నారాయణ గారు మొన్న ఒకరోజు వారి ఆఫీస్కి వెళ్ళాం. వారి పనితనం మహా అద్భుతం అన్నమాట. అందరినీ ఆఫీసర్ని ఆయన అక్కడ కూర్చొని ఏ సమస్య వచ్చినా జూమ్లో వాళ్ళందరినీ తీసుకుంటూ నిజంగా గొప్ప, అంటే ఆయన అనుభవం విద్యా సంస్థలని ఏ విధంగా అన్నిటినీ నడిపించగలడా. ఈరోజు మరి పురపాలక శాఖను కూడా అంత సమర్థవంతంగా మరి సిఆర్డి అని
పెద్ద బాధ్యతను కూడా సరైన మరి దిశగా వారు నడిపిస్తున్న తీరు అద్భుతం అన్నమాట. అది రేపొద్దున అచీవ్మెంట్ కంప్లీట్ చేస్తారు అయితే మీరు నిధుల విషయంలో కూడా ఖచ్చితంగా చేస్తాం. కేంద్ర సహకారం పూర్తి స్థాయిలో ఇవాళ మీ మీద ఆధారపడిన పరిస్థితి బీజేపీ. ఇప్పుడు మిత్రత్వంలో ఆధారపడ్డారనే పదం తప్పండి. మాకు ఇబ్బంది వచ్చినప్పుడు, రాష్ట్రానికి ఇబ్బంది వచ్చినప్పుడు మోడీ గారు మాకు సహకరిస్తున్నారు. కేంద్రంలో అవసరమైనప్పుడు మేము పనిచేయటం, వారి కోసం పనిచేయటం మా బాధ్యత అండి. ఇందులో మా మీద ఆధారపడటం, మేము వాళ్ళ మీద, వ్యవస్థ నాశనం అయిపోయింది ఈ రాష్ట్రంలో. సరిదిద్దాల్సిన బాధ్యత, ప్రాంతీయ అసమానతను తొలగించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద కూడా ఉంది. కాబట్టి మోడీ గారు ఈ రాష్ట్రం అనేది ఒక వెంటిలేటర్ మీద ఉంది కాబట్టి వారు ప్రత్యేక దృష్టి పెట్టి ఈ రాష్ట్రాన్ని మళ్ళీ గాడిన పెట్టే ప్రయత్నంలో వారు కూడా పూర్తి సహకారాన్ని అందిస్తున్నారు. అదే ఈ దేశాన్ని ముందుకు తీసుకుపోవడానికి నరేంద్ర మోడీ గారు ప్రయత్నం చేస్తున్నప్పుడు మా సహకారం మేము అందించడం మా బాధ్యత. ఇందులో భేషజాలు ఏమీ లేవు. అది మీకు వాళ్ళకి మధ్య అట్లాంటిది కాదు, వినియోగం కాదు, వ్యాపార లావాదేవీలు కాదు అన్నట్టు. సరే, మీ నియోజకవర్గానికి సంబంధించి రోడ్లు కూడా పెద్ద ఎత్తున నిధులు తీసుకొచ్చారు పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి. అంటే ఏ రకంగా జరిగింది రోడ్లు, ఇవాళ ఏ సిచ్యువేషన్లో ఉన్నాయి, గ్రామాల్లో పరిస్థితులు ఏంటి? చాలా అధికారంలో తెలుగుదేశం ప్రభుత్వం వచ్చేటప్పటికి రోడ్లు చాలా అధ్వానం, మోకాళ్ళ లోతులు గుంతలు ఉన్నాయి. ఈరోజు 800 చిల్లర కోట్లు ఫస్ట్ ఫేజ్లో ఇచ్చి రోడ్ల గుంతల్ని పూడ్చడానికి 800 చిల్లర కోట్లు పట్టింది ఈ రాష్ట్రంలో. గుంతలు పూడ్చడానికి పూడ్చాము, ప్యాచ్ వర్క్ చేసాము. ఇప్పటికైతే ప్రజెంట్ నడవడానికి ఎక్కడా రోడ్ల మీద ఇబ్బంది లేదు. 1-2 చోట్ల ఉన్నాయి. అవి కూడా ఏంటంటే సిఆర్ఎఫ్ సెంట్రల్ రోడ్ ఫండ్స్ నుంచి రాష్ట్రానికి 400 చిల్లర కోట్లు వస్తే గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ఆర్ఎండ్బి శాఖ మార్చిలు జనార్దన్ రెడ్డి గారు, అలాగే మా ప్రియతమ పార్లమెంట్ సభ్యులు కృష్ణదేవరాయలు గారి సహకారంతో 117 కోట్ల రూపాయలు మా నియోజకవర్గానికి కేటాయించినందుకు వారికి ఎప్పుడు కూడా సదా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. అట్లా 117 కోట్లే కాకుండా ఇక మరి ఆర్ఎండ్బి నుంచి, పంచాయతీరాజ్ నుంచి మిగతా ఇది కూడా తీసుకొని వచ్చాం. మరి రోడ్స్ అన్నీ కూడా రాబోయే 5 సంవత్సరాల్లో పిఎంజిఎస్వై కింద కానీ, కొన్ని నబార్డ్ కింద కానీ ఆ రోడ్లన్నింటినీ కూడా డెవలప్ చేస్తాం. ప్రతి హ్యామ్లెట్, తండాని మేజర్ డబల్ రోడ్స్ 4 రోడ్లు చేస్తూ ఉన్నాం. వీటికి కనెక్టివిటీలు కూడా మరి చేసి మెరుగైన రవాణా వ్యవస్థను కూడా ఏర్పాటు చేయడానికి మేము ఆ దిశలో ఆల్రెడీ 50% ముందు పోయామని భావిస్తాం. ఉపాధి విషయంలో కూడా కొంతవరకు మూవ్ అవుతున్నట్టున్నారు. జాబ్ మేళాలు కండక్ట్ చేస్తూ ఉన్నారు. వేరే ప్రాంతం, వేరే జిల్లాల ఉద్యోగాల గురించి అయినా ఇక్కడ యువతని మోటివేట్ చేయడానికి దాని కార్యాచరణ ఎట్లా జరుగుతుంది? మేము ఈ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికి 2వ జాబ్ మేళా నిన్న జరిగింది. సెకండ్ అయితే మొదటి జాబ్ మేళా భారీ ఎత్తున చేయటం జరిగింది. నిన్న కేవలం అమర్ రాజా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ వారి సౌజన్యంతో మరి దీని విషయం దానికి సుమారుగా ఒక 175-180 మందికి అపాయింట్మెంట్ లెటర్స్ ఇవ్వటం జరిగింది. అలాగే ఇక్కడ కూడా బాబు గారు కూడా ప్రతి కాన్స్టెన్సీలో కూడా ఒక ఇండస్ట్రియల్ సర్జన్ ఏర్పాటు చేయాలనేది లక్ష్యంగా పెట్టుకున్నారు. కాబట్టి భవిష్యత్తులో అది కూడా జరుగుతుంది. ఎందుకంటే కాస్త చౌకగా, కాస్త నీటి అందుబాటులో పొలాలు, స్థలాలు దొరుకుతాయి. కాబట్టి ఇక్కడ డెవలప్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి. వాటిని కూడా మాకైతే మా అదృష్టంగా మా పార్లమెంట్ సభ్యులు కూడా మాతో ఏ అభివృద్ధి కార్యక్రమంలో కూడా వారు మాకు పూర్తిగా సహకరిస్తున్నందుకు మాచర్ల నియోజకవర్గ ప్రజల తరఫున వారికి కూడా ధన్యవాదాలు. మాకు అది కూడా సాధిస్తాం. ఈ రాష్ట్రంలో 100%కి న్యాయం చేయలేకపోవచ్చు, కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జరిగిన నిర్లక్ష్యం, దోపిడీ విధానం ఎలా అంటే ఈ రాష్ట్రంలోకి ఒక కంపెనీ రావాలి అంటే భయపడే పరిస్థితి, ఉన్న కంపెనీలు పారిపోవటం మూలంగా ఈ రాష్ట్రంలో నిరుద్యోగుల సంఖ్య పెరిగిపోయింది. ఇది వాస్తవం. ఈరోజు కొన్ని కంపెనీలు ఆంధ్రప్రదేశ్కు వస్తున్నాయంటే కూటమి భరోసా, వాళ్ళకి భద్రత. ఏ వ్యక్తి అయినా సరే భద్రతను కోరుకుంటాడు. అలాంటి పరిస్థితుల్లో మెల్లిగా అడుగులేస్తున్నాం. ఒకే రోజు అద్భుతాలు సృష్టించటానికి ఇక్కడ అల్లావుద్దీన్ దీపాలండు కేవలం కానీ ప్రయత్నం, బాబు గారి శ్రమ. సంపద సృష్టి జరిగిద్దా? ఖచ్చితంగా లక్ష్యం. ఆయన అదే లక్ష్యంతో పనిచేస్తున్నారు. ఈ రాష్ట్రం ఇలా ఉంది, ఇంత ఆర్థిక లోటు ఉంది, మనం ఏం చేయగలుగుతామని ఒక రకమైన
ఆందోళనకి ఉన్నప్పటికీ కూడా మళ్ళీ ధైర్యంగా మరి ముందుకేస్తూ ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు నడిపించాలి, ఈ ధ్వంసం నుంచి అభివృద్ధి వైపు అని చెప్పేసి మా నాయకుడు ప్రయత్నం చేస్తారు. లోకేష్ గారు ఇంటి పట్టాలు కూడా కొన్ని చోట్ల ఇస్తూ ఉన్నారు. మీ నియోజకవర్గానికి సంబంధించి ఇంటి సమస్యలు కావచ్చు, లేకపోతే ఇళ్ల స్థలాలకు సంబంధించి కానీ రుణాలు కావచ్చు, ఇవన్నీ ఎవరైతే ప్రభుత్వం దగ్గర నుంచి ఆశిస్తున్న వారికి మీరు ఈ సందర్భంగా ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు, వాళ్ళకి చెప్పాలనుకునేది ఏంటి, ఎంతవరకు వచ్చినాయి, గతంలో కట్టిన నిర్మాణాలు కానీ కేటాయించడం? గతంలో బకాయిలు ఉన్నాయి. మీరు టిట్కో ఇళ్ళు, పేదల ఇళ్ళు ఒక 5-6 వేల కోట్ల రూపాయలతోటి వేల కుటుంబాలకి మరి మేలు జరిగే ఆ టిట్కో ఇళ్ళని నాశనం చేశాడు. రంగులు మాత్రం వేసుకున్నాడు. సిగ్గుండాలి కదా, పూర్తి చేసి ప్రజలకు హ్యాండ్ ఓవర్ చేసి కనీసం రంగులు వేసుకున్నామన్న అర్థం ఉంటుంది. మేము 80% పూర్తి చేసిన ఇళ్ళకి 10%, 20% పూర్తి చేయకుండా వాటిని ఈరోజు నిర్వీర్యం చేసి పేదల మీద నీకు ఎంత కక్ష ఉందో ఇది ఒక ఉదాహరణ. అంటే ఎప్పుడు పేదవాడు పేదవాడుగానే ఉండాలి. నువ్వేసే బిస్కెట్ వైపు మాత్రమే ప్రజలు ఎదురు చూడాలి. ఇది నీ సిద్ధాంతం, నీ పార్టీ సిద్ధాంతం. ఇవాళకి కూడా అదే విధానం. ఇవాళకి కాదు, అతని ఆలోచన ఎప్పుడు మైండ్ సెట్ అంటే బ్రహ్మారెడ్డి మారడు, చంద్రబాబు నాయుడు మారడు. ఆయన ఆలోచన ఎప్పుడు ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకోవాలి, ప్రపంచ పటంలో నిలపాలి, ఈ టెక్నాలజీని వాడాలి, ఈజ్ ఆఫ్ గవర్నమెంట్, స్పీడ్ ఆఫ్ గవర్నమెంట్, ఇట్లా ఉంటాయి ఆయన మారడు. ఆయన కూడా ఎక్కువగా ప్రభుత్వం వైపే చూస్తారు. అభివృద్ధి, సంక్షేమం, ఒక రకంగా ప్రజలు, సంక్షేమం, ప్రభుత్వం, పరిపాలన మీదనే ఎక్కువ దృష్టి పెడతారు ఆయన పార్టీ మీద కన్నా. అంటే ఆయన ఆలోచన ఏంటంటే ఎప్పుడు అట్లానే ఉంటుంది, ప్రజలు బాగుండాలి, ప్రజలు బాగుండాలని. మీరు సెటరేట్ చేస్తారా ఇళ్ళకి సంబంధించి ఇష్యూస్? ఏం లేవండి. స్టేట్ పాలసీలో ఇది జరగాలి, టిట్కో ఇళ్ళు. ఆ తర్వాత మేము ఇళ్ల స్థలాలు ఇస్తాము. ఇళ్ల స్థలాలు ఇవ్వటం అది కూడా వాళ్ళలాగా ఊరికి ఓ 15 కిలోమీటర్లు 10 కిలోమీటర్లు శ్మశానాల దగ్గర చెరువు పోరంబాకులో ఇచ్చేసి అక్కడ మౌలిక వసతులు లేకుండా ఆ భూములు చదును చేస్తాము, గ్రావెల్ రోడ్లు వేస్తామని చెప్పేసి ఎంత దోపిడీ చేశారంటే అవి కూడా లెక్కలు తీస్తాం. అవి కూడా తీస్తాం. సార్, మీరు అంటే కార్యకర్తలు ఉత్సాహపరచడానిక లేదా వాళ్ళకి సమాధానం చెప్పుకోవడానిక కొన్ని వ్యాఖ్యలు, బెయిల్ లేని జైల్స్లో కొంతమంది కొన్ని రోజుల్లో కొంతమంది అరెస్ట్ కాబోతున్నారని స్టేట్మెంట్లు ఇస్తున్నారు. అంటే ఇది ఏ రకమైనటువంటి స్టేట్మెంట్స్ అనుకోవచ్చు? అంటే అధికారం రాకముందు ఒక రక, అధికారం వచ్చాక బ్రహ్మానందరెడ్డి గారు మారిపోయారా? నేను ఎక్కడ మారలేదండి. వాస్తవంగా నేను చాలా తగ్గాను అధికారం వచ్చిన తర్వాత. ఎందుకంటే బాధ్యత లేనప్పుడు మనం మాట్లాడటానికి, బాధ్యత ఉన్నప్పుడు మాట్లాడటానికి ఎప్పుడూ ఒక ఇది ఉంటుంది. ఈరోజు నేను తగ్గి కార్యకర్తలను తగ్గించుకొని ఇక్కడ ఒక ప్రశాంతమైన వాతావరణాన్ని ఇచ్చేస్తే, అదే ఇంతకు నేను చెప్పింది, మీరు తప్పులు చేస్తే ఆ తప్పులకి మాత్రం చర్యలు ఉంటే అది రెడ్ బుక్, రాజ్యాంగం, కక్ష సాధింప చట్టం అనేది ఒకటి ఉంది. ఇది రాజారెడ్డి చట్టం కాదు, రాజ్యాంగం కాదు, ఇది ఖచ్చితంగా అంబేద్కర్ గారి రాజ్యాంగం అమలు జరుగుతుంది. దోషుల మీద చర్యలు ఖచ్చితంగా. విదేశాల నుంచి కూడా వచ్చి ఇక్కడ ఓటు వేసిన పరిస్థితులు చాలా చూసాం. చాలా సమస్యాత్మక ప్రాంతాల్లో కూడా కష్టపడి నిలిచారు. కార్యకర్తలకి ఎట్లాంటి న్యాయం చేస్తారు? మీ దగ్గర నుంచి సుపరిపాలనతో పాటు మంచి ప్రభుత్వాన్ని మీరే చెప్తున్నారు. సుపరిపాలనతో పాటు అభివృద్ధి కోరుకున్న కార్యకర్తలు కానీ ప్రజలకి ఈ సందర్భంగా మీరు చెప్పాలనుకునేది, కార్యకర్తలకి, ప్రజలు? ఈ రాష్ట్రం ఆర్థిక పరిస్థితులు, వాస్తవ పరిస్థితులను కూడా విజ్ఞతతో ఆలోచించాలి. ఇందాక చెప్పాను, అద్భుత దీపాలు ఉండవు. చంద్రబాబు నాయుడు గారి శ్రమ, త్యాగం మాత్రమే ఈ రాష్ట్రంలో కార్యకర్తలకు కానీ ప్రజలకు కానీ, అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా పూర్తి స్థాయిలో వారు ఎవరు ఎన్ని మాట్లాడినా వారు కూడా మనస్ఫూర్తిగా ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం బాబు గారితో భుజం కలిపి నడుస్తూ ఉన్నారు. వాళ్ళ శ్రమ త్యాగంతో ఈ రాష్ట్రంలో కార్యకర్తలకైనా ప్రజలకైనా న్యాయం జరుగుతుంది. కాకపోతే ఎక్స్పెక్టేషన్స్ అన్నీ ఒకే రోజు అద్భుతాలు జరగాలని ప్రతి ఒక్కళ్ళు ఆశిస్తారు. మనం ఒక బంతిలో భోజనం కూర్చున్నాం, మొదట ఒకళ్ళకి వడ్డించిన తర్వాత రెండో వాళ్ళకి వడ్డీయగలుగుతాం. అందరికీ ఒకసారి వడ్డీయటం అక్కడ పెడితే బఫేలో కూడా అది సాధ్యం కాదు. కాబట్టి కార్యకర్తల సంక్షేమానికి, వాళ్ళ అభివృద్ధికి పార్టీ కట్టుబడి ఉంది. నేను అనేక సందర్భాల్లో ముఖ్యమైన పార్టీ నాయకులతోటి
ఇన్నర్ క్వార్టరీలో కూడా చర్చించడం జరిగింది. వారు కూడా నా వాదంతో ఏకీభవించారు. ఆ దిశగా అడుగులు పడతా ఉన్నాయి. ఖచ్చితంగా పార్టీ కష్టపడ్డోళ్ళకి 100 మందికి న్యాయం జరగకపోయినా మెజారిటీ ఒక 70% మందికి 60% మందికైనా న్యాయం చేయగలుగుతాం అని చెప్పేసి నేనైతే భరోసా ఇవ్వగలుగుతాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇదండి బ్రహ్మానందరెడ్డి గారి ఆలోచనలు. ప్రధానంగా నియోజకవర్గానికి సంబంధించి అభివృద్ధి సంక్షేమం మీద ఫోకస్ చేశానని, కక్షపూరిత రాజకీయాలకు స్వస్తి పలికి తప్పు చేస్తే మాత్రం ప్రభుత్వం చట్టం తన పని తను చేసుకుంటూ వెళ్తుందని, తనకంటూ ప్రత్యేకమైనటువంటి రెడ్ బుక్ రాజ్యాంగం లేదని, అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని ఫాలో అవుతూ పరిపాలన సుపరిపాలన అందించడానికి చంద్రబాబు నాయుడు నాయకత్వాన పనిచేయడం, లోకేష్ గారి యొక్క సూచనలతో నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు కూడా శంకుస్థాపనగాను రాబోయే రోజుల్లో మరిన్ని మార్పులు మాచర్ల నియోజకవర్గ ప్రజలకు అందించబోతున్నట్లుగా ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.